వాళ్ళు తీసుకెళ్తారు. ఎక్కడైతే కించపరిచే విధంగా మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఎక్కడైనా కొంచెం ఇట్లా చేసిరు అని చెప్పేసి ఎక్కడైనా అనిపించిందా? అంటే నేనేమంటాను, వాళ్ళ క్యారెక్టర్ మలుచుకునే విధానం భాషకు ఇక్కడ సంబంధం లేదు. క్యారెక్టరైజేషన్ను బట్టి వాళ్ళు తీసుకెళ్తారు. భాష పరంగానైతే ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ వల్గారిటీ అవి ఇవి అనేది లేకుండా కొంచెం ఇప్పుడు తిట్లు ఉంటున్నాయి కొన్ని సందర్భాల్లో. తిట్లు ఏంటంటే ఇమీడియట్గా ఏదో ఎక్కడో అంటే ఆ సందర్భానికి మించి తిట్టు కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవి 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 కొన్ని కొంచెం అనిపించింది తప్ప భాషపరంగా ఓకే. వాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు, సంతోషం. ఇంకోటి సార్, మీరు రాసే ప్రతి కథ ఈ ఊళ్ళో చూసినట్టు ఆ ఊళ్ళో చూసినట్టు అనిపిస్తుంది. అసలు మీకు ఆ ఆలోచనలు ఎట్లా వస్తాయి, ఎట్లా రాస్తారు సార్? మీరు నాకు చెప్పు సార్. అది ఇప్పుడు నా ఏంటంటే పరిశీలనే నా గురువు. ఓకే. నేను ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఏమైనా కొత్తగా కనిపిస్తుందా, ఏమైనా కొత్తగా నేను నేర్చుకోగలుగుతానా అనే ఒక పరిశీలనలోనే ఉంటా. అందరం పోతాం కలిసి, కానీ అక్కడ జరిగేటువంటి అనే విషయం ఉంటే దాని నుంచి వెళ్ళి కొత్తగా రాసుకుంటా. ఇవన్నీ రాసేటివన్నీ సమాజంలో ఉండేటువంటి క్యారెక్టర్లే ఉంటాయి, కానీ దాన్ని నవ్వించడం కోసం మనం కొంచెం ఎట్లా చేయాలనేది నేను డిజైన్ చేసుకుంటాను. ఇవి సమాజంలో ఉన్నటువంటి పాత్రలు. ఏదైనా కూడా ఒక సినిమా అంటే వాస్తవానికి కొంచెం కల్పితం జోడించి చూపెట్టడమే సినిమా. అది సినిమా అనేది చిన్నదా పెద్దదా అనేది సెకండరీ థింగ్. సినిమానే ఏదైనా, షార్ట్ ఫిల్మ్ అయినా వెండితెరదైనా సినిమానే. కాబట్టి నేను ఈ సమాజంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువ నేను అబ్జర్వేషన్ అనేది ఉంటుంది నాకు. దాన్ని చూసి నేను క్యారెక్టర్లు ఎక్కువ డిజైన్ చేసుకుంటూ ఉంటా. కొన్ని క్యారెక్టర్లు ఊహాజనితంగానే అందులో ఆటోమేటిక్గా వస్తాయి. ఊహ అంటే మళ్ళీ నార్మల్ ఊహ కాదు సార్, అది కిందవాంటి పొరుడే ఓసారి కామెడీ అయితే. సార్ ఇంకొకటి, ఈ పెద్ద పెద్ద సినిమా చేసేటోళ్ళు ఇప్పుడు దుబాయ్ అటు ఇటు అని చెప్పేసి దూరదేశాలు పోయి స్టోరీలు రాస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి పోతారు ఒక కథ రాయడానికి? మీరు ఎక్కడికన్నా ఎంచుకుంటారు ఆ ప్లేస్ని? నాకు మెయిన్గా నేను ఇంట్లోనే కూర్చుంటే ఎక్కువ కథలు రాసిన, ప్లస్ చెట్ల కింద కూర్చుండి రాసుకున్నా. మా ఇంటి దగ్గర ఉండేటువంటి చెట్ల కింద. అంతకుముందైతే పొలాలల్లో దూరంగా పోయి ఒక చెట్టు కింద కూర్చొని అసలు ఎవ్వరు లేనటువంటి ఏరియాలో ఒక్కనే కూర్చొని రాసుకుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ ఫారెస్ట్ జోన్ పోతుంది, అంటే అటవీ ప్రాంతాలలో. అవును సార్, మీకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి విన్నా. అంటే ఈ మధ్యలో అంటే టూర్గా కూడా వెళ్ళొచ్చినట్టున్నారు మీరు? అవును, ఎక్కువ ఫ్యామిలీతోని బయటికి వెళ్తూ ఉంటా సార్. దాదాపు మనం రీసెంట్గా ఒరిస్సా ఏరియా టు ప్లస్ ఊటీ కానీ శ్రీశైలం ఇట్లా ఇప్పుడు దాపు జిల్లాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఆదిలాబాద్ కవ్వాల్ ఇట్లా చాలా ఫారెస్ట్ ఏ జోన్లో ఉందో నాకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అన్ని పనులు పక్క పెట్టుకుని అప్పుడే ఫారెస్ట్కి వెళ్ళిపోతాను. అంటే ఫారెస్ట్కి వెళ్ళడం అంటే ఫారెస్ట్లో చెట్లను చూస్తానుక లేకపోతే జంతువులను చూసడానికా? ఎందుకు పోతారు సార్ మీరు ఫారెస్ట్కు? ఒక ప్రశాంతత, మానసిక ప్రశాంతత ఉంటుంది. యాక్చువల్లీ మనము పచ్చని చెట్లలో తిరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాతావరణం ఒక మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అంటే చూసే కళ్ళకు సంతోషం కలుగుతుంది, మన మనసుకు కూడా సంతోషం కలుగుతుంది, ఒక ప్రశాంతత ఉంటుంది. అందుకోసం నేను అన్ని పక్క పెట్టేసి ఆ చెట్లను తిరుగుతా. పిట్టల అరుపులు కానీ, చిన్న ఒక జంతువులు కనిపించినప్పుడు జంతువులను చూడడం కానీ, ఇవన్నీ నాకు అలవాటు. ఆ పచ్చని చెట్లను చూసుకుంటా ఆడ హాయిగా ఆ చల్లని గాలి మధ్యలో ఎక్కువ గడుపుతూ ఉంటాను. ఏంటంటే కూడా తీసుకొని పోయి అక్కడనే భోజనం ఫ్యామిలీతో వెళ్తారు? ఫ్యామిలీతోనే ఎక్కువ ఉండే టూర్లన్నీ ఎక్కువ ఫ్యామిలీతోనే ఉంటాయి. సూపర్ సార్. సార్ మీరు ఇప్పటిదాకా కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని నవ్విస్తున్నారు. అలా నవ్విస్తున్న మీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? మనిషి అన్నప్పుడు కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. ఎందుకంటే కష్ట సుఖాల మిలితమే జీవితం. అవి లేకుండా నాకు తెలిసి ఏవి ఉండవు. కోట్లు ఉన్నోళ్ళకైనా కూటికి లేనోళ్ళకైనా కష్టాలు ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు. కాకపోతే ఏంటంటే నేను పుట్టింది నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం నుంచి వెళ్ళి నేను ఈ స్థాయి దాకా రావడానికి పడ్డటువంటి కష్టాలు చాలానే. సార్ మీరు ఎక్కడో జీరో స్థాయి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ దాకా ఎదిగిరు సార్ మీరు. అంటే దానికి కారణం ఇప్పుడు అంటే ఓన్లీ మీ జాబ్ మీదనేనా, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ ఇది కూడా అంటే ఆధారమైనయా మీకు? ఒకటే, ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి.
అట్లా నన్ను నేను నమ్ముకొని నా కష్టాన్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి వ్యక్తిని నేను. సార్ కాబట్టి కష్టపడకుండా ఎవరం కూడా ఇక్కడ దాకా రామ్. సార్ నేను చెప్పిన నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నేను ఇక్కడ దాకా రావడానికి ఎవరి సహాయం, ఎలాంటి మాట సహాయం కూడా లేనటువంటి ఒక టైంలో నేను అడుగు పెట్టేసి నాకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం సహనంగా ప్రతిరోజు కష్టపడుతూ ప్రతిరోజు ఆలోచిస్తూ ఒక మదనం మొదలై ఇవాళ మీ ముందు కనిపించేటువంటి ఆర్ఎస్ నంద ఇక్కడ ఉన్నాడు. సార్ అంతే తప్ప ఈజీగా ఇక్కడ దాకా మనం రాలేము. ఎందుకంటే సపోర్టర్స్ అనేవాళ్ళు ఎవరు మనకు లేరు. లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఈజీగా యూట్యూబ్ వచ్చేసి మనం ఒక క్యారెక్టర్ కావాలనుకున్నాం, సడన్గా మనం ఎవ్వరు అవకాశం ఇవ్వకుండా మనమే చేసుకొని యూట్యూబ్లో పెట్టేసుకుంటే మన టాలెంట్ని చూసుకొని ఇంకో లెవెల్ పిలుస్తారు. అట్లా పోతున్నాం. కానీ నేను అడిగేసినప్పుడు ఇలాంటి అవకాశాలు ఏవి లేవు. చాలా అప్పుడు అంటే ఇక ఆరిబుల్ అన్నట్టుగా అది నిజంగా కూడా కొన్ని చెప్పుకోలేనటువంటి కష్టాలను అనుభవించి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని నేను. సార్ అది సార్ మీరు ఇప్పుడు ఒక టీచర్గా పనిచేస్తారు కదా, అందులో మీకు నటన వైపు ఎలా మొగ్గు చూపారు మీరు? కారణం ఏంది, ఎందుకు వచ్చారు అసలు? అంటే నాకు చిన్నప్పటి నుండి నటించాలన్నటువంటి ఒక ఆలోచన నా 9వ సంవత్సరంలో కలిగింది. 9వ సంవత్సరం కంటే ఇక ముందే నాకు తెలిసి నాకు 8 ఏళ్ళు ఉండే ఆ ప్రాయంలో. మీకు 8 ఏళ్ళు ఉండగా మా ఊళ్ళో అంటే ఒక బుర్రకథ చెప్పేవాళ్ళు వచ్చారు. ఆ కథ చూసినప్పుడు వారు చూసి నేర్చుకున్న తర్వాత మా ఊళ్ళో సినిమా టాకీస్ ఉండే 16 mm. 16 mm 16 అప్పుడు ఓకే. అంటే పరద కట్టి సినిమా వేసేవాళ్ళు. అట్లాంటి దాంట్లో సినిమా చూస్తున్నప్పుడు నేను ఏదన్నా ఒక రోజు ఇట్లా దీని మీద నేను ఉంటే మంచుకుంటుంది అని అనిపించింది. అప్పుడు పడ్డ బీజం ఇవాళ ఇక్కడ ఉన్నా. అట్లా నేను కళారంగానికి వచ్చిన. అంటే బుర్రకథను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఫస్ట్ బుర్రకథ చెప్పిన. బుర్రకథ మీరు కళాకారు చెప్పిరా సార్? బుర్రకథ కళాకారునిగానే నేను ఇంట్రడ్యూస్ అయినా. అప్పుడు చాలా బాగా అసలు నన్ను చూడడానికి చాలామంది వస్తారు. చిన్నగా ఉండేటోని. నాకు అప్పుడు 9 సంవత్సరాలు. ఈ 9వ సంవత్సరంలో బుర్రకథ చెప్పారు. బుర్రకథలో ప్రధాన కథ కొన్ని మళ్ళీ మధ్యలో చెప్పేది మెయిన్ లీడు. ఇప్పుడు మన భాష చెప్పుకుంటే మెయిన్ లీడ్ ఆర్టిస్ట్. అట్లా నా అప్పుడు చెప్పేటోని. ఆ తర్వాత నాటక రంగానికి అంటే నాటికలలో ఇట్లా వేసుకుంటా స్కూల్ నాటికలు. అప్పుడు స్కూల్ నుంచి వెళ్ళే జిల్లా స్థాయి ఉత్తమ నటుడిగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది 10వ తరగతిలో ఉండగానే. సార్ ఈ క్వశ్చన్ అడగచ్చో అడగరాదో కానీ మీరు బతకడానికి కోసం బ్యాండ్ కూడా కొట్టిరని చెప్పేసి తెలిసింది, కరెక్టేనా సార్? అంటే అప్పుడు నానమ్మ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది నాన్న. ఇక అమ్మ అన్ని తానే అమ్మే కష్టపడుతూ మాకు అంటే తిండి పెట్టే అంటే తిండి పెట్టడం కష్టంగా ఉన్నటువంటి రోజులు అవి. అట్లాంటిది మమ్మల్ని అందరినీ ఆమె మంచిగా సాగడం జరిగింది. అయితే ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ ఫీజు కట్టాలి, ఫీజుకి పైసలు లేవు. ఆ టైంలో నేను ఇంకా మనకు ఏం పని పోవాలంటే అప్పుడు మా ఊళ్ళో బ్యాండ్ నాకు డబ్బులు కావాలి, ఫీజు కట్టాలని 10 రోజులు నేను వాళ్ళతోనే పోయినా. అది నాకు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ డేనే మొత్తం అన్ని పొక్కులు వచ్చేసి ఇవన్నీ మంటలు మండి మొత్తం పలిగిపోయినాయి. రాత్రి ఇట్లా డోలు పట్టుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మెల్లమెల్ల ఇట్లా కొట్టుడు, గజ్జలు ఊపుడు అప్పుడు ఉండే అది. ఆ గజ్జలు ఊపుడు అట్లా ఇవన్నీ మొట్టమొదటి దాపు ఒక నేను పోయింది 10 రోజులే. కానీ ఒక 4-5 రోజులు చాలా బాగా ఇబ్బంది పడ్డాను. ఇవి అందుకంటే అలవాటు లేని పని. ఆ 10 రోజులు పోతే నాకు రోజు 20 రూపాయలు ఇష్టం. అప్పుడు అట్లా ఆ పైసలు తీసుకొని నేను ఇంటర్మీడియట్ ఫీజు కట్టుకున్నాను. ఈ తెలంగాణలోనే షార్ట్ ఫిలిమ్స్ అంటేనే మీ ద్వారా ప్రారంభించారు, మీరే ప్రారంభించారు, మీ ద్వారానే తెలిసింది అందరికీ. అట్లా కాకుండా మళ్ళీ తెలంగాణలో మొట్టమొదటిగా మీరే షార్ట్ ఫిల్మ్లో సాంగ్ పెట్టారు. అది ఎలా సాధ్యం సార్ మీకు అసలు? అంటే మీరు సాంగ్స్ కూడా రాస్తారని బయటపడ్డది అప్పుడు ఇక మీరు షార్ట్ ఫిల్మ్లో పాడేయడం ద్వారా. సో మా కోసం మీరు అభిప్రాయం చెప్పి ఒక 2 సాంగ్స్ పాడాలి సార్ మా కోసం గట్టిగా. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు సినిమాలు చూసినప్పుడు ప్రతి సినిమాలో ఒక పాట ఉంటుంది, ఇలా ఫైట్ ఉంటుంది ఇట్లా ఆ కథలో.
షార్ట్ ఫిల్మ్లో కూడా ఎందుకు ఉండద్దు అనే ఒక ఆలోచన నేను ఆ, గుట్టల్లో గుసగుస అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఐడియా వచ్చింది. గుట్టల్లో గుసగుస. పాట పెడితే ఎట్టుంటుందని అనుకున్నాను. అప్పుడు ఉన్నటువంటి నాకున్న పరిమితిలో ఆ, ఇక్కడనే మ్యూజిక్ సాంప్రభన్న మ్యూజిక్ ఓకే. కొట్టడం జరిగింది. నేను పాట రాసినాను. ఆ పాట అప్పుడు జేసుదాస్ గారితో పాడించిన ఇక్కడ కనపర్తి శ్రీనివాస్ గారితో ఓకే, జూనియర్ జేసుదాస్. జూనియర్ జేసుదాస్ రైట్, ఓకే. శ్రీనివాస్ గారితో పాడించడం జరిగింది. సూపర్. అట్లా అప్పుడు అంటే ఒక పాట పెడితే ఎట్లుంటుంది, కానీ అది పెట్టిన తర్వాత చాలామంది బాగా ఫోన్లు వచ్చినాయి, అప్రిషియేట్ చేసారు. నువ్వు నీ ప్రయోగం చాలా గొప్పగా ఉన్నదన్నా అని అన్నారు. దాంతో ఇంకా తర్వాత షార్ట్ ఫిల్మ్లలో మళ్ళీ పెండతట్టలు ఒక పాట పెట్టిన, తర్వాత నిన్నుతే మంచిగా అనిపిస్తుంది, సార్ తర్వాత నా సోపతి నువ్వే. ఇప్పుడు నెక్స్ట్ పెండతట్ట పార్ట్ 2 కూడా ఆల్రెడీ కథ రెడీ అయింది. అందులో కూడా ఒక పాట పెట్టబోతున్నా, రికార్డింగ్ అయింది పాట కూడా. సూపర్ సార్. మా కోసం ఒక 2 పాటలు ఏమన్నా వినిపిరా? ఓకే. బిట్టంటే ఇప్పుడు ఇందులో నిన్నుతే మంచిగా అనిపిస్తే అందులో ఫస్ట్ టైం నేను పాట పాడడం జరిగింది. మీరే వాడిరు? పాట కూడా నేను మేల్ వాయిస్ నేనే వాడినా. ఓ సూపర్. మొత్తం అది అంటే ఒక భయం ఉండే నాలో, నేను పాడితే మరి రిసీవ్ చేసుకుంటారా లేదని. అందుకే అంతకుముందు వేరే వాళ్ళం పాడిచ్చిన. కానీ ఒకనొక దశలో కిషోర్ గారు అని అమెరికాలో ఉంటాడు, తను ఫోన్ చేస్తూ నంద ఏదో ఒక పాట వస్తుంది అన్నట్టు. ఆ పాట డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను ఇట్లా వాడి చూపెడితే, అరే షార్ట్ ఫిల్మ్లలో మీరే వాడచ్చు కదా అని అంటే, నేను పాడితే వింటారా సార్ అంటే, లేదు మీరు వాడండి సార్, పాడిన తర్వాత తెలుస్తుంది మీరు ఎందుకంటే బాగున్నది మీ వాయిస్ అంటే అప్పుడు వాడినా. అదేంటంటే నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది, ఇది కలయో నిజమో తెలియక నేను కలవరపడుతున్నా, ఇది కలయో నిజమో తెలియక నేను కలవరపడుతున్నా, నిన్ను చూడగానే నాకేదో అయ్యింది, నువ్వు నవ్వగానే నా మనసు జారింది. సూపర్ సార్, సూపర్. పెద్ద పెద్ద సింగర్ అవసరం లేదు సార్, ఇక మాకు మీరే ఉన్నారు కదా సార్. సార్ ఇంకొకటి మన నా సోపతి నువ్వేలో సార్ అది వాడరా సార్? అది కూడా మీరే వాడరా సార్? నేను. అవును సార్, అది వాడండి. ఏనాడు అనుకోలేదు ప్రేమంటూ ఒకటుందని, ఏ రోజు కలగనలేదు నీలా ఎదురవుతుందని, అనుకోని వరమై వచ్చావు, ఆనందం నాలో నింపావు, నా సోపతి నువ్వే, నా సోపతి నువ్వే, నా సోపతి నువ్వే, నా సోపతి నువ్వే. సూపర్ సార్, సూపర్ సూపర్. అంటే నెక్స్ట్ ఇంకేమన్నా రెడీ? ఆల్రెడీ అయిపోయింది పాట, రికార్డింగ్ కూడా అయిపోయింది. పాడిరా? ఇప్పుడు రాబోయే షార్ట్ ఫిల్మ్లో రాసిన అన్నారు కదా, మా కోసం ఒక లైన్ పాడు సార్. పాడు సార్ ఒక లైన్. అది కత్తలేదు, మళ్ళీ ఎప్పుడు పడుతుంది. అబ్బా సార్ ప్లీజ్ సార్, మా కోసం. నేను ఆదికత్త పడిపోతున్నా. అబ్బా సార్ మీరు వాడద్దని వాడతలేదు ప్లీజ్ సార్. మళ్ళీ ఎప్పుడైనా పడుతుంది. అబ్బా మళ్ళీ ఎప్పుడు ఆదికత్తలేదు తూచ్ పాట. ఇది తూచ్ సార్, మీరు ఆదికత్తలేదంటే. సార్ మొత్తానికైతే కొసాగర్ దాకా వచ్చినాం. ఇక ఒక్క ప్రశ్న అడుగుతా సార్ లాస్ట్. ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు, రైటర్లు, నటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అందరు వస్తారు సార్. వాళ్ళకు మీరు ఇచ్చే ఒక సందేశం కానీ మంచి మాట కానీ ఏంటి సార్? ఏం లేదు, అంటే ఇక్కడ ఇష్టపడి ఈ రంగాన్ని ఎంచుకొని నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, రైటర్లు కావచ్చు, నటులు కావచ్చు వస్తారు, సంతోషం. ఎంచుకున్నటువంటి రంగంలో కష్టపడి ఎదగాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లా ఎందుకంటే ఇప్పుడు ఇవి ఎట్లుంటాయంటే రంగుల ప్రపంచం ఇది, ఎప్పుడు ఏ రోజు ఎట్లుంటుందో తెలియదు. అందుకోసమని మంచి కథలను ఎంపిక చేసుకొని అందులో
డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు నటుల చేత మంచిగా నటింపజేసి వచ్చేటువంటి నటులు కూడా డైరెక్టర్ చెప్పినట్టు ఆ, నటించి వాళ్ళలో ఉన్నటువంటి నటన చిత్రతను కనుక మంచిగా చూపెట్టుకొని అందరూ ఎదిగితే అది సంతోషం. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితే తప్పకుండా ఎదుగుతారు. కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ మరొకసారి శనార్థి. మీరందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అనగానే నాకు ఎలాంటి అంటే నేను రాను ఇవ్వను అని చెప్పకుండా ఎదురు మాట చెప్పకుండా మీరు మీ విలువైన సమయాన్ని నా కోసం ఇంత టైం కేటాయించినందుకు నేను రుణపడి సార్. తప్పకుండా ధన్యవాదాలు సార్ మీకు మరొకసారి. మంచి ఎదగాలి, మంచి దినదిన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.